లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానంలో సెప్టెంబర్ 4వ తారీఖు. గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివి? అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరగా నిలుచుండగా ఎలీషా వానిని చూచి, గెహజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి నీ పోలేదనెను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. గొప్ప ప్రవక్త అయిన ఎలీషా సేవకుడైన గెహాజీ ఒక్కసారిగా ఉలిక్కిపడే ప్రశ్న ఇది. వెంటనే ఆ ప్రశ్నకు అబద్ధం చెప్పేశాడు. దేవుని సేవకునితో అబద్ధము చెప్పుట ఎంతో ప్రమాదకరమైనది గనుక గెహాజీకి కుష్ఠవ్యాధి వచ్చింది. నాతో ప్రార్థనకు వచ్చే ఒక యవ్వనస్తుడు నాతో అబద్ధం చెప్పినందులకు కొంతకాలం గుడ్డివాడైనాడు. తెరవలేనంతగా దేవుడు అతని నేత్రాలను మూసివేశాడు. ఎంత భయంకరము! ఒక గుడ్డివాడిని తీసుకొని వెళ్ళినట్లు నేను అతనిని ప్రార్థనా స్థలము నుండి నడిపించాను. మరుసటి రోజున అతడు నిజము చెప్పిన తర్వాత గాని అతడి కళ్ళు తెరవలేదు. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను దగ్గర నుండి ధనమును ఆశించి శారీరక మెట్టుతో ఎలీషా కొరకు దానిని తెచ్చుటకు పరిగెత్తినట్లు చూస్తాము. లోకానుసారమైన మనసు అతనిని ఏలుట వలన అతడు అట్లు పరిగెట్టాడు. అయితే ఎలీషాకు వెండి ఇస్తానంటే అతడు ఒప్పుకొనక, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నేనేమియూ తీసుకొనను అని చెప్పాడు. ఈ దినాలలో దేవుని సంతోషపెట్టే ఆత్మీయ స్థితిలో ఉన్నవారిపై కుయుక్తితో కూడిన ద్రోహము చేయు ఆత్మ ఆవరిస్తుంది. ఎక్కడైనా ప్రజలు దేవుని గూర్చిన ఆలోచన 2వ స్థానములోనైనా 3వ స్థానములోనైనా కలిగి ఉంటున్నారే తప్ప ఆయన వాగ్దానాల నెరవేర్పు ఆశిస్తూ ఆయనకు ప్రథమ స్థానమును ఇవ్వలేకపోతున్నారు. మనమును అలాంటి స్థితిలోనే ఉన్నాము. మధ్యస్థ స్థితిలో నుండుట అనున్నది మన ఆత్మీయ అనుభవాన్ని తెలియజేసే ముద్రగా ఉన్నది. క్రైస్తవులు ఎంత సులువుగా ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన లాభాలతో తృప్తిపడుచున్నారు. ఒక క్రైస్తవుడు ఆ స్థితికి వస్తే వెంటనే అతడు వెనక్కి దిగజారిపోతాడు. ఇక ఆత్మీయ పురోభివృద్ధి ఉండదు. ఆత్మీయ వెలుగు యొక్క సమృద్ధి ఉంటున్నది కానీ అనుభవములో ఆ వెలుగును చూపించలేక నిరుపయోగమైన క్రైస్తవుల వలె ఉంటున్నారు. ప్రయోగశాల లేకుండా విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానము అందింపబడదు. క్రైస్తవత్వము అనుభవమును ప్రయోగశాలను నిరాకరిస్తుండుట వలన క్రమక్రమంగా దిగజారిపోతున్నది. ఎలాగున మనము ఉంటే దేవుని రుజువు చేసే గొప్ప కార్యములను ఎలా చూస్తాము? జాషువా డానియల్ గారు.